ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక పెద్ద అక్రమ మత మార్పిడి ముఠా బయటపడింది. ఈ ముఠా ఇప్పటి వరకు 97 మంది మహిళలను ఆకర్షించినట్లు అనుమానిస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కనిపించడం లేదు, ఏమైపోయారో తెలియదు. ఉమర్ గౌతమ్ అరెస్టు తర్వాత కేసు తీవ్ర మలుపు తీసుకుంది. గౌతమ్ని విచారించగా ఇస్లామిక్ మత మార్పిడి నెట్వర్క్ గురించి సమాచారం వెల్లడించాడు. మార్చ్ 2025లో అలీఘర్లోని సదర్ పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు అక్క చెల్లెలు అదృశ్యమయ్యారు. ఈ విషయంపై తగిన విచారణ చేపట్టగా వారిద్దరు అక్రమ మత మార్పిడి నెట్వర్క్ తో సంబంధం కలిగి ఉందని తేలింది. ఆ అక్క చెల్లెలు బలవంతంగా మత మార్పిడి చేసి ఆపై కోల్కతాలోని ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉంచారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆ ముఠా ఎలా పనిచేసింది అంటే, ఈ సభ్యులు మొదట్లో మహిళలతో స్నేహం చేస్తారు, వారిని ప్రేమలో పడేస్తారు, బెదిరించో ఆశ చూపో మతం మారేలా చేస్తారు. ఈ బృందానికి పిఎఫ్ఐ, సిమి, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ, ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో వందలాది మంది హిందూ మహిళలను మతం మార్చగలిగిందని వివరించారు.